కూర్చోండి, ఆశీర్వాదం వస్తాడు. ఎక్కడో అక్కడే కూర్చోండి. జంజరాలు సోలాపూర్ డైరెక్ట్ మనం ట్రాన్స్పోర్ట్ 250 గింతే ముళ్ళే కన్నా ఏమంటుందంటే అట్లా కాదు గింతే ఉంటుంది అన్నమాట. అది మగంతో కాదే ఎందుకంటే అది 5 కిలోలైనా 3 కిలోలైనా కంటే ఆశీర్వాదం మళ్ళీ చేసిందే నీకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఎంతో బ్రహ్మాండంగా మన సాయంత్రం 4 గంటలకు మన శివభక్త మార్కండేయ దేవాలయం వద్ద మరి ఎంతో బ్రహ్మాండంగా రథయాత్ర జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం ఎట్లా కన్నమ్మ జాతర పోతామో, మడిలమ్మ జాతరకు ఎట్లా పోతామో, ఇతర జాతరలకు ఎట్లా పోతామో అదే విధంగా పిల్ల పాపలతో ఖచ్చితంగా అందరు వచ్చేటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన కులం మీది బిడ్డ, మన మొగ్గం నెత్తం బిడ్డ, మనం మానవాళిని కాపాడేది మనము, మన జాతి నుంచే వచ్చింది బట్ట అని చెప్పి మనం మన పిల్లలకు ఎంతైనా చెప్పవలసిన అవసరం ఉంది. మొగ్గ అంటే తెలవకుండా అయిపోయింది. ఈ పిల్లగానికి మొగ్గం తెలవదు. మనం ఏం చెప్పాలి? మనం చెప్పాలి అనేదే మన బాధ్యత ఉంది మన పిల్లలకు చెప్పడానికి. ఇది సాధ్యే, ఈ సాధ్య తర్వాత మొగ్గము, మొగ్గ తర్వాత ఇట్లా ప్రతి ఒక్క వస్తువు మనం చెప్పాలి. భగవద్గీత ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క వారానికైనా కనీసం పనులందరం చేద్దాం. ఇలా ఖచ్చితంగా భగవంతునికి ఒక గంటలో అర్ధ గంటలో టైం ఇచ్చి మనం ఈ అబ్బాయికి ఏం రాదు, ఈ యొక్క భగవంతుని దగ్గరికి వస్తే మన మనసు మారుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి, మనం మంచి చేయాలని ఎంతో అనుకుంటాం. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం అందరు రావాల్సిందిగా కుటుంబాలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. జై మార్కండేయ, జై పద్మశాలి, జై మార్కండేయ. అందరూ వచ్చి ప్రసాదం తీసుకోవాలి. రండి జల్దీ.
ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ హనుమ జయ జయ హనుమ రామ జయ జయ రామ శ్రీ హనుమ జయ హనుమ జయ జయ హనుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ హనుమ జయ జయ హనుమ శ్రీరామ జయ రామ ఓకే, ఒకసారి మనం అందరం మన తల్లి సందేశాన్ని యూనివర్సిటీగా కోరుతున్న మార్కండే భగవంతుని గురించి కొన్ని తెలుగు ఒకసారి మనం మన తల్లి భారతి బోలో భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో భగవానికి రామ లక్ష్మణ జానకి జై బోలో భగవానికి బోలో మార్కండే భగవానికి జై. ఈరోజు పవిత్రమైనటువంటి దినం శ్రావణ శుద్ధ పౌర్ణమి. దాన్ని మనం నూలు పౌర్ణమి అంటాం. దేవతలకే వస్త్రాలు వేసి అందించినటువంటి గొప్ప కీర్తి ప్రతిష్ట ఉన్నటువంటి జాతి మనది. మనం అంతా పురాణాల్లో బ్రాహ్మణులకు సంబంధించిన వాళ్ళు. చాలా మందికి ఈ విషయం తెలియదు. పద్మ బ్రాహ్మణులు అంటాం మనం. పద్మం నుంచి అంటే కమలాల నుంచి తంత్రులు అంటే నార తీసి దాన్ని పోగులు అంటే నిలువు పేక బడుగు పేక అంటాం కదా, ఆ రకంగా అంటే అప్పుడు మార్కండే భగవానుడు కావచ్చు, లేకపోతే భవనాలుచి, వీళ్ళందరి పరంపర అవుతుందో వాళ్ళు మొగ్గం చేత ఆ వస్త్రాన్ని తయారు చేసి మన ఆడబిడ్డ అంటాం పద్మావతి దేవి. ఆ రకంగా ఒక విశిష్టమైనటువంటి స్థానం మనకున్నది. ఆ బట్టలు వేసి అందించినటువంటి ఘనత మనది. ప్రపంచానికే ఈ గుడ్డలు అంటే ఈ బట్టలు ఏవైతున్నాయో ఒకప్పుడు ఆది మానవులు ఉండి వారికి అంటే దుస్తులు లేక ఆకులు అట్లాంటి ఆచ్ఛాదన అంటే కప్పుకున్నటువంటి దిశలో మనం వస్త్రాలను అందించినటువంటి జాతి మనది. సరే, ఏదేమైనా ఈ భారతదేశంలో కేవలం వర్ణాలు మాత్రమే ఉండే, కులాలు లేవు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మనకు కులాలు వచ్చినాయి. వర్ణాలు అంటే మనకు తెలుసు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు ఉన్నాయి. అంతేకాకుండా వైదికం ఏం చెప్పిందంటే పుట్టుకతో ఎవడు బ్రాహ్మణుడు కాదు, ఎవరు ఎక్కడ ఏ వర్ణంలో పుట్టినా కూడా తన యొక్క ప్రతిభ ద్వారా పైకి వచ్చినటువంటి అంటే శూద్రుల కులంలో పుట్టి అంటే ఇప్పుడు పద్మశాలి మనం శూద్రం అవుతాం. ఇలా బ్రాహ్మణులు అయిన కదా మన వాళ్ళందరూ పూజలు చేసి పాండిత్యం నేర్చుకొని ముహూర్తాలు పెట్టి ఇప్పుడు యజ్ఞాలు చేసిరు కదా నిన్న మనం. అంటే యజ్ఞం చేసిన బ్రాహ్మణుడు అయ్యాడు కదా. కాబట్టి ఆ వర్ణం తీసుకుంటే అంటే మన పద్మకులం ఏదైతుందో పద్మశాలు ఎవరైతున్నారో వర్ణం తీసుకుంటే శూద్రులు అవుతారు. కానీ అక్కడ పాండిత్యం నేర్చుకున్నారు, అన్ని బ్రాహ్మణుల కంటే ఉత్తమంగా పనిచేశారు కాబట్టి బ్రాహ్మణుడు అయ్యాడు. కాబట్టి కులం అనేది తర్వాత వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరెవరు ఏం పని చేస్తారో ఆ పనికి ఒక పేరు పెట్టి ఆ కులం పేరు పెట్టారు. మీరు ఏం చేస్తారంటే బట్టలు వేస్తాం కాబట్టి పద్మశాలను పెట్టారు. కుమ్మరోళ్ళు కుండలు చేస్తారు కాబట్టి కుమ్మరని పెట్టారు. మేదరోళ్ళు తడకలు అంటారు కాబట్టి మేదరోళ్ళని పెట్టారు. ఇట్లా కులాలు పెట్టి విభజించేసారు మనల్ని. ఇంకా ఆ జాడ్యం మన దానికి పోతలేదు.
అందుకే నువ్వు ఎవరు అంటే మన పద్మజాల అని చెప్తాడు, నువ్వు ఎవరు అంటే గౌడ అని చెప్తాడు, నువ్వు ఎవరు అంటే కుమ్మర్ అంటాడు, కమ్మర్ అంటాడు. కానీ హిందువులు అనే మాట పోయింది మన నోట్లకి. అది మనకు రూపుగా వచ్చింది. అదే ముస్లిం దానిలో కూడా దూదేకులు ఉన్నారు, ఇంకా రకరకాలు ఉన్నారు, షేకులు, సయ్యదులు, 10-15 కులాలు అయితే. కానీ వాళ్ళని అడిగితే మేము ముస్లిం అంటాడు. క్రిస్టియన్ చాలా రకాలు, బేతెస్తా ఉన్నది, పెంతకోస్టులు ఉన్నారు, సిఎస్ఐ ఉన్నది, ఇట్లా రకరకాల అక్కడ కూడా ఏడేవి ఉన్నాయి. అయినా మీరు ఎవరంటే క్రిస్టియన్ అంటాడు. అందుకే ఒక విద్యార్థి అడిగిండట, ఉపాధ్యాయుడు విద్యార్థిని అడిగితే పాకిస్తాన్లో హిందువులు ఏంటిది, మన భారతదేశంలో హిందువులు ఏంటి అని అడిగితే, అయ్యా పాకిస్తాన్లో ఉన్న కాడికి అందరు హిందువులే ఉన్నారు అని చెప్పాడు. 12% ఉండే. ఎప్పుడు మనం విభజన అంటే పాకిస్తాన్ ఏర్పడదు భారతదేశం కానీ, అప్పుడు 12%, ఇప్పుడు 1% కూడా లేరు. మతం మారిరు, బాధపడి భారతదేశం కచ్చిర్రు, చంపిర్రు, గృహాలు లూటి చేసిర్రు, గుళ్ళు కొట్టిర్రు, కాలగొట్టిర్రు. 10 లక్షల మందిని చంపారు తెలుసా. 1947లో మన హిందువులను పాకిస్తాన్లో 10 లక్షల మందిని చంపేశారు. దాదాపు 1 లక్ష మందిని రేపు చేసి రావడం, గృహాలను గాలగొట్టిర్రు. పాకిస్తాన్ నుంచి భారతదేశంకి వచ్చినటువంటి ట్రైన్లో అక్కడ స్టేషన్లో ఆగుతుంది కదా, ఆగినప్పుడు స్టేషన్ మాస్టర్ కూర్చుంటాడ, ఇంతసేపు అయింది ఇంకా అందుకే మనసులు దిగుతలేరని పోయి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి అక్కడ హిందువులు ఏమైండ్రు మొత్తం అంటే పాకిస్తాన్లో ఎప్పుడు అప్పుడు 1947 ఎట్లయిందో మొన్న వారం 15 రోజుల అట్లయింది. అక్కడ రిజర్వేషన్ల గొడవ అయితే ఆమె ప్రధానమంత్రి రాజీనామా చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి హిందువులకు రిజర్వేషన్లకు ఏం సంబంధం? మామూలు పౌరులుగా పాపం ఎవరు పనిచేసుకుని బతాం. కానీ ఒకటేసారి వాళ్ళ మీద దాడి చేసి మొత్తం ఇళ్లను, ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది బంగ్లాదేశ్లో. కరోనా అప్పుడు రోజు 500 నుంచి 1000 మందికి అన్నం పెట్టింది పుణ్యానికి ఉచితంగా. అయినా వాళ్ళు ఆ పేర్లు మర్చిపోయి ఆ గుళ్ళెలు ఇస్కాన్ టెంపుల్ దొరికారు, అవి ఏవైతే విగ్రహాలు ఉంటే అవి బలగొట్టిరు, మొత్తం అన్నింటి సర్వనాశనం చేసేసారు. అంటే ఏ పాపం ఎర్రగాని హిందుత్వానికి అక్కడ జరిగినటువంటి అవమానం అంత పెద్దది. మనకు సంబంధమే లేదు రిజర్వేషన్కు. మనకు ఒక 4-5 అంతస్తుల ఒక హాస్టల్ ఉంటే ఆ పిల్లలు చదువుకుంటారు కదా, మనం వాళ్ళందరూ బంగ్లాదేశ్ నూకేస్తాం పేరు. మనం ఒక 14-15 ఏళ్ళ అమ్మాయిని పాపం 4 దొరకబడితే, ఒక ముస్లిం అమ్మాయి మొత్తం అన్ని గూడబీకి ఆమె మానవులు ఒక బాటలు దొరకబట్టారు, ఇట్లా దింపిరు. అది మా దగ్గర ఉన్నాయి, నేను చూసిరలేదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకురా ఈ బతుకు, ఇంత అన్యాయం అయిపోతున్న హిందూ జాతి, ఏ పాపం ఎరగని హిందూ జాతి. ఇక్కడంతే, పాకిస్తాన్లో అంతే, ఎక్కడ చూసినా మొత్తం 200 దేశాలల్లో అన్ని ముస్లిం కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలే ఉన్నాయి తప్ప ఒక్క భారతదేశమే మనకు మిగిలింది. ఇక్కడ మాత్రమే హిందువులం ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే, పాకిస్తాన్ వేరుపడ్డప్పుడు మీకు చెప్పగా తప్పది, ఇక్కడ ఉన్నటువంటి 7 కోట్ల మంది ముస్లింలు అందరూ పాకిస్తాన్ పోవాలి, మాకు ప్రత్యేక దేశం కావాలన్నారు కదా. అయినా వాళ్ళు పోలేదు, ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న హిందువులు మాత్రం విధి లేని పరిస్థితులలో మొత్తం కట్టు బట్టలతో ఉన్నట్టు ఆస్తులన్నీ వదిలిపెట్టి 10-15 రోజులు నడుచుకుంటా కష్టాల మీద ఎట్లా పడితే అట్లా వచ్చారు. కనీసం తినడానికి తినలేని పరిస్థితులలో బక్క చిక్కిపోయినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. అంత దారుణమైన సంఘటన జరిగింది. మరి ఇక్కడ ఎందుకున్నారా అంటే ఎవరు సమానం చెప్పారు, గాంధీ చెప్పలే, నెహ్రూ చెప్పలే, ఇప్పుడు ఉన్నారంటే ఎవరు చెప్తారు. ఆఖరికి ఏమైంది, 7 కోట్లు ఉన్నోళ్ళు ఇలా 140 కోట్లలో 40 కోట్లు వాళ్ళ. ఇప్పుడు ముస్లింలు ఏమంటారు ఎరికేనా, మా దగ్గర ఉన్నాయి సాక్ష్యాలు, ఏ ముల్క్ హమారా హై, हम ऐसा ही रहेगा, हमारा पद्धति भी ऐसा रहेगा, चाहिए तो हमारे साथ में रहो, नहीं तो देश छोड़ के चले जाओ. మా నాన్న అంటున్నారు, మా నాన్న ఏమంటారు, ఈ దేశం విడిచిపెట్టి పోరి, మేము ఇట్లనే ఉంటాం, మేము ఇట్లనే నడుస్తాం, మేము ఉంచుతాం తినేదానివల్ల, మీరు తినుర్రి, మేము అనాలు చేస్తాం, అది తినుర్రి, మొత్తం మా పద్ధతులు అవలంబించుర్రి. లవ్ జిహాద్ కింద మా వాళ్ళు మీ పోరాలను ఎత్తుకుని పోతారు, పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ కూడా అవుతా ఉన్నాయి. ఇది 5-6 నెలల్లో 22 మంది మన ఆడపిల్లలు లవ్ జిహాద్ కింద పెళ్లి చేసుకున్నారు. ఇక మన ఆడపిల్లలు ఎంత గమ్మతుంటారు అంటే, మేము పెళ్లి చేస్తామంటే మాకు బీటెక్ కావాలి, హైటెక్ కావాలి, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కావాలి, అది కూడా హైదరాబాద్ నౌకరీ చేయాలి, బెంగళూరు నౌకరీ చేయాలి, అత్తమామ ఉండదు, ఆడబిడ్డలు అసలే ఉండదు. ఇది మన షరతులు. మనం పెళ్లి చేస్తామంటే మరి పూలు అమ్మేటోడు, పళ్ళు అమ్మేటోడు, వెల్డింగ్ షాపోడు, మరి రకరకాల డబల్ రోటీలు అమ్ముకుంటారు, పంచర్ చేసుకుంటారు, వీళ్ళకి సంబరం. వీళ్ళు వాళ్ళ లవ్ జిహాద్ కింద పడి పోతా ఉన్నారు. పెళ్లి చేసుకున్నాక అప్పటికే 2-3 ఉంటారు, ఇది 5వ పెళ్ళామో 6వ పెళ్ళం అవుతారు. ఆఖరికి ఐసిస్ కమ్మెత్తురు. మీరు ఏం చేయాలంటే ఓటీటీ సినిమాలలో కాశ్మీర్ ఫైల్ చూడాలి, కేరళ స్టోరీ చూడాలి. ఇవి 2 చూస్తే మన ఆడపిల్లలకు, మనోళ్ళకు మనకు పెద్ద జ్ఞానోదయం అవుతుంది.
1990లో 60,000 కుటుంబాలను మన కాశ్మీర్లో మన భారతదేశంలో కట్టుబట్టలతో నిలబొట్టేసింది. ఆ చివరి ఢిల్లీలో కూడా హైదరాబాద్. మరి ఒకవేళ కాశ్మీర్కి వెళ్ళగొడితే ఇక్కడ ఉన్నాం. మరి భారతదేశంలోకి వెళ్ళగొడితే రేపు పొద్దుగాల బంగ్లాదేశ్లో అయినట్టు ఇక్కడ భారతదేశం కూడా అవుతుంది. ఇంకా సంఖ్య పెరగాలి చూస్తా ఉన్నాం. సంఖ్య 20% 30% అయితే ఇక్కడ కేరళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాలలో మన హిందువులు మైనార్టీలు అయిన మైనార్టీ అంటే మీకు అర్థమైందా? 100లో ఒక 20, 30, 40 మంది ఉంటే వాళ్ళు మైనార్టీలు, 60 మంది మెజార్టీ. ఇప్పుడు ప్రస్తుతం మన మెజార్టీ భారతదేశంలో. కానీ కేరళలో, అస్సాంలో, మన బెంగాల్లో, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం ఇట్లాంటి జాగాలలో మన హిందువులు లేరు, తగ్గిపోయారు. 100 మందిలో మన 20 మంది 8 మంది కూడా లేరు. మిగతా అంతా ముస్లింలు లేదా క్రిస్టియన్లు. అక్కడ నీ పండుగలు ఉండే. ఇప్పుడు జంధ్యం వేసుకుంటున్నావా? ఇప్పుడు కొద్దిగా 4 గంటలకు మన అందరం పోయి శోభాయాత్ర అంటున్నామా? ఆ శోభాయాత్రలు, వినాయక నిమజ్జనాలు, వినాయక పండుగలు ఏమి ఉన్నాయి? మెడలు బట్టి నొక్కుతారు, అవసరం పడితే కొడతారు, చంపుతారు. మన పండుగలు ఏమున్నాయి? ఇట్లాంటి పరిస్థితి మీరు అందరు కోరుకుంటున్నారా రాబోయే రోజులలో? కొద్దిమంది అంటారు ఏమవుతుందా మతం మారితే ఏమవుతుంది అంటారు. పాపం మూర్ఖులు చాలా మంది ఉంటారు. మతం మారితే పాయకాంలు అడగాలి. నీకు నిజాం గురించి మన తాతలు తండ్రులు అనగినా ఎప్పుడన్నా రజాకర్లు మీరు వినాలి. కొద్దిగా వీళ్ళ జ్ఞాపకం ఉంటుంది, అప్పుడు ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు చెప్తారు. రజాకర్లు ఏం చేశారు? 13 ఏళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది తెలియగానే ఎత్తుకొని పోయేది, ఇళ్ళకే ఎత్తుకొని పోయేది. మనం రజాకర్ సినిమా కూడా మనం ఎందుకు మనకు అవసరం లేదు కదా. పాపం వాడు అంత పెద్ద ఖర్చు పెట్టి రజాకర్ సినిమా చూడురా అంటే వారం రోజులు 10 రోజులు ఇక్కడ రావాలి ఆ సినిమా మన సిరిసిల్ల. కనీసం చరిత్ర తెలుసుకోరా. పుస్తకాలు అయితే రాయడు. అక్బర్ గొప్పోడు, బాబర్ గొప్పోడు, షాజహాన్ గొప్పోడు, ఔరంగజేబ్ గొప్పోడా? మన అక్కడ ముస్లింలు మన భారతదేశానికి దండయాత్ర వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? భార్య పిల్లలతో రాలేదు, కేవలం సైన్యం వచ్చింది, మనం యుద్ధం చేసిర్రు. మన కుటిల నీతి వల్ల మనం ఉంటుంది కదా కొంతమంది నమ్మక ద్రోహులు, ఆ నమ్మక ద్రోహుల వల్ల వాళ్ళు గెలిచిర్రు. మన ఆడవులను, మన రాజులను చంపి ఆ రాజును ఎత్తుకొని పెళ్లి చేసుకొని వాళ్ళ సంఖ్యను నేర్చుకున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఏ పుస్తకాలు నేను చదువుతున్న పుస్తకంలో లేదు, మీరు చదువుతున్న పుస్తకాలు ఉండదు. ఈ నిజాం రజాకర్ల గురించి ఎక్కడ ఉండదు. వాళ్ళ అకృతాలు ఏంటని వాడు చెప్పడు. కాబట్టి బైరాన్ పెళ్లిలా 1947 స్వతంత్రం వచ్చినప్పుడు నిన్న 15వ తారీఖు నాడు మనం వినాలి. ఒక 10 నిమిషాలు కొద్ది ఆస్తకత్తది కావచ్చు మీకు, పిల్లలకు చెప్పాలి కనీసం. 15 ఆగస్టు మొన్న జరిగింది కదా మన భారతదేశంలో. 15 ఆగస్టు అంటే 15th ఆగస్టు నాడు 1947 స్వతంత్రం వచ్చింది, అందరికి తెలుసు కదా. కానీ మన హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం రాలేదు. ఇది ఎంతమంది తెలుసు? ఎవరు తెలియదు. మొన్న ఒక టీచర్ని అడిగిన, ఆమె కూడా తెలియదు. 1947 15th ఆగస్టు మనకు స్వతంత్రం రాలేదు, భారతదేశానికి వచ్చింది, మనకు రాలేదు. అప్పుడు మన నైజాం ఎవరైతే మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఈ భారతదేశంలో ఉన్న హైదరాబాద్ సంస్థానం నాది, నేను విడివిగానే ఉంటా, స్వతంత్రంగానే ఉంటా, అయితే గీతే పాకిస్తాన్లో కలుపుతా తప్ప నేను భారతదేశంలో కలవా. ఇది అసలు కథ. అప్పుడు ఈ రజాకర్లు మన కాసిం రజీ ఒక సైన్యాన్ని తయారు చేసి మన ఆడవాళ్ళను బరిబాతల బతుకమ్మలాడించి లైన్ కొద్ది మన మొగోలు నిలబెట్టి ఫైరింగ్ చేస్తే 100 మందిని చంపారు. అట్లాంటి చాకలైలం మనం పెట్టుకున్న విగ్రహం, దొడ్డికోరం, కొమరయ్య, చాకలైలం వీళ్ళందరూ కత్తులు గొడవలు పట్టుకొని ఆ రజాకర్లు ముస్లిం మీద యుద్ధం చేసినట్టు వీర వనితల. అట్లా జరిగినప్పుడు ఇక్కడ వాళ్ళందరూ పోయి మన హోమ్ మినిస్టర్ కలిసి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, అయ్యా మా పరిస్థితి ఇదని కాళ్ళు మొక్కితే అప్పుడు సైన్యం వచ్చిన తర్వాత ఆపరేషన్ పోలో కింద 4 రోజుల 3 రోజుల యుద్ధం ప్రకటిస్తే విధి లేని పరిస్థితులలో అప్పుడు మన మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ గారు నేను భారతదేశంలో విలీనం అవుతున్నా అని అప్పుడు రేడియో ప్రకటన చేశాను. ఇది మన భారతదేశంలో హైదరాబాద్ కథ. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. 17 సెప్టెంబర్ అంటే 1948 17వ సెప్టెంబర్ నాడు మన హైదరాబాద్ లో మన జాతీయ జెండా ఎగిరింది. కాబట్టి ఇది కథ. కాబట్టి రాబోయే రోజులు చెప్పినా కదా, మరి రాబోయే రోజులలో మనకు బంగ్లాదేశ్ లో హిందువుల గతో, లేకపోతే పాకిస్తాన్ లో హిందువుల గతో, లేకపోతే ఇక మన కోల్కతాలో జరుగుతున్న హిందువుల గతో, ఇట్లాంటివి అయితే మీరేం చెప్తారు? మీరు ఏమైనా ఉన్నాయా? కనీసం అది మనం ఇలా ఇదపీట కానీ కోల్డ్కి వస్తారు, కత్తులు కూడా మన దగ్గర ఉంటాయి. హైదరాబాద్ లో మొహర్రం మా మన్మడేడు వాడికి ఇంత ఉంటాడు కదా, ఇప్పుడు వానెత్తు కత్తులు పట్టుకొని ప్రతి ముస్లిం పోరాళ్ళు అందరూ. ఇక్కడ శివాజీ జయంతి నాడు మనోళ్ళు చిక్కులో కత్తి పట్టుకొని ఎగురితే దుంకుతే పోలీసు వాళ్ళు తీసుకొని అరెస్ట్ చేశారు మన. ఇదే తెలంగాణలో హైదరాబాద్ ఒక నీతి, ముస్లింకి ఒక నీతి, మనకు ఒక నీతి. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరం 600 కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ఎగ్గొడతారు.
కరెంటు బిల్లు కట్టరు, ఇంటి పన్ను కట్టరు, నల్ల పన్ను కట్టరు, చాలా ఉంటుంది. అది పాకిస్తాన్. మనం కడుతున్నాం, మనం దాస్తున్నాం. మనం చేసిరా సాంచలాన్ని తెలుసు మన సాంచల కథ. పాత బిల్లులని మీరు కట్టాలని నోటీసులు ఇచ్చారు. వీళ్ళందరూ అక్కడ పోయి వసూలు చేయమని చెప్తారు. ఇప్పుడు నా చైర్మన్ చిక్కర్ రామారావు, మన లక్ష్మీనారాయణ అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద గొప్ప గొప్ప పోయి పాత బస్సులలో వసూలు చేయను మీరు చాలా గొప్ప అని చెప్పినారు. కాబట్టి ఇట్లాంటి దురాగతాలు జరుగుతాయి. ఇంకా రాను రాను ఇంకా మనం ఇట్లే అంటే మన హిందువులు ఎట్లున్నారంటే కుంభకర్ణుడు రామాయణంలో 6 నెలలు నిద్రపోయి 6 నెలలు లేచాడు. మనకు తెలుసు కదా, తెలుసా? కానీ మన హిందువులు నిద్రపోతూనే ఉన్నారు ఇప్పటి వరకు. రాబోయే రోజుల్లో శాశ్వతంగా నిద్రపోతారు. మీరు మేము మనం అందరం. ఆఖరికి మన ఇళ్ళలో దూరి మన ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు ఎత్తుకొని పోతారు, మన మెడలు బట్టి చంపుతారు. మన ఆస్తులు చాలా మంది అనుకుంటున్నారు, నాకు 4 అంతస్తుల బిల్డింగు, నాకు హైదరాబాద్ 4 బిల్డింగులు, నేను సుఖంగా ఉన్నా అనుకుంటారు. కానీ వాళ్ళు వేచి చూస్తారు. ఇంకొక 10-15 ఏళ్ళల్లో వాళ్ళ సంఖ్య పెరిగితే నీ బంగ్లాలు, నీ ఇంట్లో ఆడోళ్ళు, నీ మన్మరాలు అందరూ పోతారు. అక్కడ ఏదైతుందో ఇక్కడ కూడా గది అవుతుంది. చూస్తున్నారు, వాళ్ళు వేచి చూస్తారు. ఇప్పటికి అంటారు కదా, బంగ్లాదేశ్లో అయినట్టు కొద్దిమంది మనోళ్ళు గొప్ప గొప్ప విశాల హృదయం ఉంటారు కదా. కొన్ని పార్టీలు ఉంటాయి దాపురించేది. మన భారతదేశంలో కొన్ని పార్టీలు ఉన్నాయి, దరిద్రమైన పార్టీలు. వాళ్ళు ఏం చేయకుండా పర్లేదు నూరుతారు. ఇక్కడ కూడా అట్లే అవుతుంది. మన ప్రధానమంత్రి నియంత్రణట. అరే నియంత అయితే ఒక 5 కిలోల బియ్యం ఫ్రీ ఇస్తుండు కదా, తుర్కోళ్ళకి ఇయ్యలేదా? క్రిస్టియన్లకి పేరు పెట్టిండ, ఇది హిందువులకు మాత్రమే అని పెట్టిండు. ఎక్కడన్నా సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు. ఏది చేసినా కూడా కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తున్నాడు ఆయన. అట్లాంటిది కూడా నియంత. ఈయన హిట్లర్. ఈయన ఇట్లే ఉంటే భారతదేశం కూడా బంగ్లాదేశ్ అయినట్టు అవుతుంది కదా. ఎడికెళ్ళి అవుతారా బిడ్డ, మేము ఉన్నాం కదా. కాబట్టి అట్లాంటి రోజులు వస్తే మీ ఇంటికి సరే అవన్నీ పని చేద్దాం. మీ ఇంటికి రాత్రి 2 దొంగలు వచ్చిర్రా, మీరు ఏం చేయాలి? కొరుతారా? పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తారా? వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు ఆగుతారా? ఈ వచ్చిన దొంగలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వచ్చేదాకా ఆగుతారా? తాగు బిడ్డ, నువ్వు తాత్పరంగా దోసుకోపో అని అంటే వాడు ఇంకోడు వచ్చి దెబ్బ గుద్దుతాడు. మరలా పడితే కత్తితో కసాకస 4 పొడిచి ఆడవాళ్ళకి కూడా చెవులన్నీ వీకంగా మెడ మొత్తం కాయకొని ఇంట్లో కారప్పుడు దగ్గర పెట్టుకున్న నాడు ఉంటుంది. మీ పూర్వం బాగా నాలుగు పెంచకుర్రి, బిడ్డ అటుకో, బిడ్డ ఎటుకో, అక్కడ గుళ్ళకి సిగ్గులేదు వాడు అక్కడ కాబట్టి ధర్మాన్ని నిలుపుకోవడానికి అందుకే మనకి ఏం చెప్పారు, అహింస పరమో ధర్మ అని. కానీ దాని పక్కన ధర్మ హింస తదైవచ అంటే అహింస కంటే గొప్పది ఏది లేదు. కానీ అదే అహింస ధర్మాన్ని హాని కలిగినాడు తప్పకుండా మనం కూడా అస్త్రాన్ని పట్టి ఆ ధర్మాన్ని కాపాడాలి. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు మహాభారతంలో, భగవద్గీతలు ఏం చెప్పాడు, బిడ్డ నేను నీ పక్కపట్టు ఉంటుంది తప్ప నేను యుద్ధం చేయాలి. అది అర్జునుడితో యుద్ధం చేయించుండు, దేశాన్ని పనిచేయాలి. మా తాతలు ఉన్నారు, ముత్తాతలు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, మా అన్న అంటే అవన్నీ చెల్లాయి. అక్కడ ఎవడన్నా యుద్ధం చేయాలి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. 5వ జాతి నిలవాలి భారతదేశం అంటే మనం అందరం కార్యోన్ముఖంగా కావాలి. శస్త్రాన్ని ధైర్యంగా ఉండాలి. మన పోరాటం ఇంకొకరు అభివృద్ధి నా భాష ఎక్కడో భయపడతాడు. నాకు పన్నెక్స్లో తయారు తప్ప ఇంటికి వచ్చి అయ్యా అనుకుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఒకటి కూడా ఇంకోటి మీకు తెలుసా పాత సామెత కూడా ఎన్ని పెడతారు. అమాయకుడి భార్య వాడపడుతుంది అందరిలో అయితే అదే ఒక రౌడీ అని కింద ఉంటుంది ఉంచుకున్నాం. మన భాషలో పత్రిక వరకు పోదా అరే పెట్టాడు పోతున్నా అందరూ వేసుకోవడానికి ఇస్తాడు. కాబట్టి ఎవడైతే నాదా వారి మీద చెప్పచ్చు. బట్ మనం ఈ నాదా ఓకే ధన్యవాదాలు. ఇబ్బంది పెట్టినా ఎక్కువ మాట్లాడుతుంది నాకు అనిపించింది. ఇంకోసారి మాట్లాడే మనకోసారి మాట్లాడి అందరికీ ధన్యవాదాలు. సోతి నాకలు పాడు
మాధవైరననదే కైవర్తకః కేశవ యత్హం వందే పరమానందమాధవం యం బ్రహ్మవర్ణేంద్రరుద్రమन्तः స్తున్వంతి దివ్యైస్తవై వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానాवस्थिततत्कृतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामका पाण्डवाचैव क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत तत्क्षेत्रं यच्च यादृक्षा यद्विकारि यतश्च यत् ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च बहिरन्तच्च भूतानाम् अचरं चरमेव च अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् మీరు ఎవరైనా భగవద్గీత చదివేది ఉంటే ఇక్కడ పుస్తకాలను తీసుకొని చదవండి, చాలా మంచిది. ఇది